నేను సభకు తమ ద్వారా మనవి చేసిన అప్పుడు పెద్దలు జానారెడ్డి గారు సభలో లేరు అధ్యక్ష. స్పష్టంగా మేము చెప్పడం జరిగింది, వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్ ఆన్ ఆల్ ద ఇష్యూస్. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కానీ, విద్యుత్ శక్తికి సంబంధించి కానీ, ఇతర సమస్యల మీద కూడా 40 రోజులు కాదు 50 రోజులైనా చర్చిస్తామని అధ్యక్ష తమ సమక్షంలో బీఎస్సీలో చెప్పాం. ఈరోజు ఉదయం కూడా నేను చెప్పాను. ఇప్పుడు కూడా పెద్దలు జానారెడ్డి గారు చెప్పినారు. నేను అక్కడ నా ఆఫీస్లో విన్నా అధ్యక్ష. నేను ఒకటే మాట మనవి చేస్తున్నా అధ్యక్ష, మనకి ఆనవాయితీ ప్రకారం జనరల్ బడ్జెట్, ఎందుకంటే అది అందరికీ తెలుసు, విజ్ఞులందరికీ కూడా తెలుసు, మ్యాండేటరీ, సభ మీదనే మ్యాండేటరీ అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్ను ఉండే టైం లోపల పాస్ చేయడం అనేది అదొక రాజ్యాంగపరమైన విధి. ఆ విధికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దాని ప్రకారం పోదామని నేను అనుకున్నాం అధ్యక్ష. ఈ 2 రోజులు 3 రోజులు ఫైనాన్స్ మినిస్టర్ రిప్లై అయిపోతే మొత్తం టేకప్ చేద్దామని అనుకున్నాం అధ్యక్ష. ఒకటి, ఇంకొక మాట కూడా తమతో బీఎస్సీలో మాట నేను చెప్పిన అధ్యక్ష, అంత అత్యవసరం ఉంది, అంత ప్రాధాన్యత ఉంది, మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉందంటే ఇది జరుగుతుండగా కూడా మేము దాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నాను, గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ డిస్కషన్, ది మెంబర్స్ కెన్ యాజిటేట్ అధ్యక్ష. గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నామని నేను స్వయంగా యాజ్ ఎ హౌస్ లీడర్ అని లేచి చెప్పిన తర్వాత అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఓన్లీ డిస్రప్ట్ ద హౌస్. మేము సభ జరగనీయం. వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుని వచ్చిన అధ్యక్ష, 2 ప్రోగ్రాంలు మాకు తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఎవరు అమాయకున్నారు అధ్యక్ష? మీరు ఇప్పుడు వినండి 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 వైర్ వైర్ వినండి. You have the presence. Come on, sit down. You have the presence. I am not yielding. I am not yielding, Adhyaksha. I am not yielding, Adhyaksha. Adhyaksha. Please take your seat. I am not yielding. Your seat. Adhyaksha, I am on my legs and I am making things very clear. ఇంత ఆతృత పనికిరాదండి. I am making it clear. Hear me. You have the patience to hear me. You have the patience to hear me. Mr. Vikramarka, please hear me. Let me complete. Please. Let me complete. Let me complete. There is an issue. We are also feeling painful. Some members are suspended from the house, which we also don't desire. మాకు లేదండి బాధ, మీకే ఉందా? సభ సజావుగా జరగాలని కోరుకుంటాం మేము కూడా, ప్రభుత్వం కూడా. సో there is a limit. There is a Mr. Vikramarka, there is a limit. You cannot disrupt me like this. Yes, you are disrupting. Your intentions are different. We know it. Please silence. అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్తున్నా అధ్యక్ష, మళ్ళా చెప్తున్నా. మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్ వీఆర్ రెడీ టు టేక్ అప్ అండ్ డిస్కస్. మ్యాండేటరీ బిజినెస్ జరుగుతుంది అధ్యక్ష, దానికి జరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నాం అధ్యక్ష, ఖచ్చితంగా క్వశ్చన్ అవర్ జరిగి తీరాలా. దాని తర్వాత అడ్జర్మెంట్ మోషన్ ఇవ్వచ్చు. ఇంకా అంతకుముందు అధ్యక్ష, బెనిఫిట్ ఆఫ్ ద మెంబర్స్, ఆల్ ద మెంబర్స్, చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం మా ఎమ్మెల్యే మాట్లాడలేదని, అసలు శాసనసభలో 3 ఏళ్ళకు కూడా మాట్లాడలేదని వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం ఒక సాంప్రదాయం పెట్టుకుందాం, ఖచ్చితంగా ప్రతి మెంబర్కి అవకాశం వచ్చేలాగా. పెటిషన్స్ కానీ 0 అవర్ కానీ, ఒకరోజు పెటిషన్స్, ఒకరోజు 0 అవర్, అందరు సభ్యులకు అవకాశం వచ్చేట్టు పెట్టుకుందామని కూడా బీఎస్సీలో డిసైడ్ చేసినాం అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అవర్, దెన్ మెంబర్స్ బిజినెస్, ఆ తర్వాత 0 అవర్ అడ్జర్మెంట్ మోషన్ అంటే పోదాం అనుకున్నాం అధ్యక్ష. అక్కడ వెయ్యాల్సింది పోయి డే 1 ఇప్పుడు జానారెడ్డి గారు అంటున్నారు మొదటి రోజు మీరు సస్పెండ్ చేసిన మెంబర్లు అని. మరి మొదటి రోజే ప్రతిపక్షాలు కూడా విజ్ఞత ఉండాలి కదా అధ్యక్ష. ఇది డే 1, ఫస్ట్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ బై ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, న్యూ స్టేట్. ఇంతమందం లేకపోతే ఎట్లాంటి పేషెన్స్? ఈ మాత్రం విజ్ఞత అందరికి ఉండద్దా? ఆ పేషెంట్స్ ఎన్నిసార్లు అప్పీల్ చేస్తారండి? నంబర్ ఆఫ్ టైమ్స్ అప్పీల్ చేసిన 2 అవర్స్ టైం వేస్ట్ అయింది. దాని తర్వాతనే గత్యంతరం లేక అనేక అప్పీల్ చేసిన తర్వాత ప్రభుత్వం ఈరోజు ఈ చర్య తీసుకున్న అధ్యక్ష. మా ఉద్దేశం అది కాదు. నా ప్రార్థన ఒకటే అధ్యక్ష, వీఆర్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. నేను పెద్దలు జానారెడ్డి గారి ఇందాక నేను ఆఫీస్లో విన్నా అధ్యక్ష. ఇది చాలా ప్రాధాన్యత ఉన్న అంశం. 100% వి అగ్రీ అధ్యక్ష. దాని దృష్ట్యానే ఈరోజు అధ్యక్ష నేను చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ మెంబర్స్ గడబడి చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ కంటగింపు ఉంది అధ్యక్ష. పొరుగు రాష్ట్రం అవశేష ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రావాల్సిన కరెంట్ రావడం లేదు కాబట్టి, 1-2 కాదు అధ్యక్ష, 1186 మెగావాట్లు వాళ్ళు డినే చేస్తూ ఉన్నారు. ఆ పవర్ మనకు వస్తే అసలు ఇష్యూయే లేదు, అది బయటపడుతుందని, వాస్తవాలు ముందుకు వస్తాయని టీడీపీ పార్టీ అలా ఇంటెన్షనల్ గడబడి చేసింది. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులలో ఇలా ప్రభుత్వం ఆ స్టెప్ తీసుకున్న తప్ప మాకు అటువంటి దురుద్దేశాలు లేవు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఏం మాట్లాడదామంటారో చెప్పండి. వీఆర్ రెడీ టు సిట్టింగ్ ఇన్ ద ఈవినింగ్స్ ఆల్సో. ఇది చేద్దాం, మ్యాండేటరీ బిజినెస్ చేద్దాం. మీరు అంత ప్రాధాన్యత అనుకుంటే అధ్యక్ష తమ నిర్ణయించండి, ఈవినింగ్ సెషన్ పెట్టండి. వీఆర్ రెడీ టు డిస్కస్. వీఆర్ వెల్కమింగ్ ది
opposition to discuss. It's not that the government is not prepared for discussion. We are prepared for discussion.